హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మీడియా. ఈ రోజు మనం ఈ వీడియోలో సోనీలో స్ట్రీమ్ అవుతున్న మాయాసభ వెబ్ సిరీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇదైతే టోటల్ గా 9 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి అరౌండ్ 40 minutes తో అయితే రిలీజ్ అయింది. అయితే ఈ కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్ మన టైం కి వర్తా కాదా అని తెలుసుకునే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ నచ్చితే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ అది నొక్కేసుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. ఇంకా లేట్ చేయకుండా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందని తెలుసుకునే ముందు కొంచెం ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే సిబిఎన్ అండ్ వైఎస్ఆర్ లాంటి 2 లెజెండరీ లీడర్స్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు కలిసి ఎలా ఎదిగారు, తర్వాత వాళ్ళిద్దరు శత్రువులుగా ఎలా మారాల్సి వస్తుంది అన్న విషయాలని మనం ఈ వెబ్ సిరీస్ లో అయితే తెలుసుకుంటాం. నిజానికి ఈ వెబ్ సిరీస్ అయితే నాకు కొంచెం వర్త్ అనే అనిపించింది. ఈ సిరీస్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 6 to 7 hours అయితే ఉంటది. అంత డ్యూరేషన్ అంటే కన్ఫర్మ్ గా కొంచెం ల్యాగ్ అయితే ఉంటది, అదైతే ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అలాగే ఇందులో కొంచెం అక్కడక్కడ పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. కానీ ఈ దేవకట్ట గారు అయితే మనకి బోర్ అనిపిస్తుంది అన్నప్పుడల్లా ఏదో మంచి కాన్ఫ్లిక్ట్ ఆర్ ఏదో మంచి సీన్ పెట్టి అయితే దాన్ని మేనేజ్ చేశారు. అండ్ అలాగే ఇందులో ఆది అలాగే చైతన్యరావు యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఆ 2 లెజెండ్ యాక్టర్స్ మనకు కనబడతారు కానీ వీళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. అండ్ అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పాలి. అండ్ ఈ సిరీస్ స్టార్టింగ్ ముందే ఈ సిరీస్ అంతా ఫిక్షనల్ అని చెప్పి చిన్న డిస్క్లైమర్ అయితే ఇచ్చేసారు. సో ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే చూస్తానంటే మాత్రం ఇది మీకు నచ్చుద్ది. అండ్ ముందుగా చెప్పినట్టుగానే కొంచెం అక్కడ పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, దాన్ని కొంచెం మేనేజ్ చేయగలిగితే మీరు ఒక మంచి పొలిటికల్ డ్రామా చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.